హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఎక్కువగా మంది ఇప్పుడు కిడ్నీలో రాళ్ళ గురించి చాలా బాధపడుతూ ఉన్నారు. అది శాశ్వతంగా పోవాలంటే విజయవాడలోని బాబాయ్ హోటల్ దగ్గర ఆయుర్వేద మెడిసిన్ వాడేవారికి మెడిసిన్ ఇస్తారు అక్కడ. మళ్ళీ ఏంటంటే అక్కడ స్కానింగ్ రిపోర్ట్ కూడా ఉండాలి ఖచ్చితంగా. స్కానింగ్ రిపోర్ట్ ఉంటే లోపల స్టోన్స్ అది ఎంత ఉంది ఏంటనేది చూసి డాక్టర్ గారు మందులు జరుగుతుంది. ఆ మందులు వాడిన తర్వాత ఒక నెల రోజుల పాటు కొంచెం మీరు తీవ్ర ఇబ్బందిగా ఉంటుంది, కానీ తర్వాత మళ్ళీ ఫ్రీగా ఉంటుంది. బాగా రాళ్ళని గ్యాస్లో కొట్టుకుని రావడం, చిన్న చిన్న ముక్కలుగా పడిపోవడం జరుగుతుంది. బాబాయ్ హోటల్ ఎక్కడంటే ఐలాపురం. బాబాయ్ హోటల్ అంటే ఎవరైనా చెప్తారు. అక్కడికి వచ్చి మీరు స్కానింగ్ రిపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అక్కడికి వచ్చి మెడిసిన్ తీసుకుని వాడి చూస్తే మీకు తప్పనిసరిగా ఫలితం అనేది దక్కుతుంది. విపరీతమైన నొప్పి రావడం, గ్యాస్ మంట రావడం, ఏ పని చేయకుండా ఉండటం, వివిధ రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఈ కిడ్నీలో రాళ్ళ నివారణకే బాబాయ్ హోటల్ దగ్గరికి వస్తే మెడిసిన్ వాడితే శాశ్వతంగా మీకు పరిష్కారం జరుగుతుంది. మొత్తానికి మళ్ళీ ఇంకా కొండపిండి ఆకు, అది ఆకు, ఈ ఆకు, పసరత అయితే కొద్ది అది అంటారు, కానీ అవన్నీ వేస్టే. ఎందుకంటే నేను చాలా సార్లు అనుభవించాను. ఆయన రాళ్ళు విపరీతమైన నింపు తట్టుకోలేను. ఎవరు పిలిచినా పరబుద్ధి కాదు, అన్నం బుద్ధి కాదు, పొట్టంతా గట్టిగా అయిపోద్ది. గాలి తీసుకోవడానికి కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది. అందువలన మీరు ఎవరైనా సరే కిడ్నీలో రాళ్ళు తట్టుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటే విజయవాడ వచ్చి ఐలాపురంలో దిగి బాబాయ్ హోటల్ అంటే ఎవరైనా చెప్తారు. ఆ హోటల్ ఆనుకునే ఉంటుంది చిన్న మెడికల్ షాప్. దాంట్లో మందులు ఇస్తూ ఉంటారు. ఆ మందులు వాడి చూస్తే మీకే ఫలితం అలవాటు. ఖచ్చితంగా మీరు ఈ వీడియో చూడండి, స్కిప్ చేయకండి. మరియు మనకి వెంకీ వాళ్ళు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోన్ మీకు ఎక్కడైనా ఉంది అనుకున్నప్పుడు విపరీతమైన నొప్పి వస్తుంది. స్టోన్ ఇటు పక్కన ఉండొచ్చు. ఈ నొప్పి అనేది బ్యాక్ సైడ్ కూడా వస్తూ ఉంటుంది. దానివల్ల మీరు నొప్పి వచ్చింది ఇదని కంగారు పడి ఇబ్బంది పడి భయపడాల్సిన అవసరమే లేదు. అవి వచ్చినప్పుడు బాగా ఫుల్గా నీళ్లు తాగండి. కోడిగుడ్డు కానీ యాప్లికాయ కానీ ఏమి ఆ రోజు తినకుండా నొప్పి వచ్చే రోజు తినకుండా ఉంటే నీకు కొంతవరకు నొప్పి తగ్గింది. ఆ టాబ్లెట్లు అయ్యి మెడిసిన్ వాడుతూ ఉండండి. భయపడే అంత అవసరమే లేదు. అది స్టోన్ రావాలంటే పెద్ద సైజ్ అయితే మాత్రానికి మినిమం వారం రోజులైనా పట్టింది బయటకు రావాలంటే. అది రాయంతా కరగాలి. మీరు అటు నడిచినా ఇటు నడిచినా ఇదంతా జరిగే టైంలో రాయి అనేది కొద్ది కరిగి మీ పేస రూపంలో బయటకు వచ్చేస్తుంది. ఒక్కసారి రావాలంటే రాదు, అది ఆగిపోద్ది. మధ్యలో ట్యూబ్లో ఆగిపోవచ్చు, ఏది ఎక్కడైనా ఆగిపోవచ్చు, ఇటు పక్కన ఆగిపోవచ్చు. అందువల్లనే ఈ విపరీతమైన నొప్పి వచ్చింది. స్టోన్ కిడ్నీలో ఉంటే అది నొప్పి రాదు మామూలుగా. స్టోన్ ఈ మధ్యలో ఇటు పక్క భాగంలో కానీ ఈ పక్క భాగంలో కానీ ట్యూబ్లో కానీ ఆగిపోతేనే మనకి విపరీతమైన నొప్పి వస్తుంది. ప్యాస్ రెడ్ కలర్లో వస్తుంది. ప్యాస్ కూడా కొద్దిగా స్లోగా వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ పద్ధతులు కూడా మీరు పాటించుకొని నీసు తినకోకుండా, కోడిగుడ్డు తినకోకుండా ఆ నొప్పి వచ్చినప్పుడు చేస్తే మీకు కొద్దిగా ఈ రాళ్ళ వాళ్ళ గురించి మీకు గొడ్డుని పడేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే అది కొండపిండి ఆకంటారా, అది డైరెక్ట్గా రసం చేసుకొని తాక్కోకుండా అది పప్పులో కానీ పెసరపప్పులో కానీ కందిపప్పులో కానీ వేసుకొని ఉడకబెట్టుకుని తిని పప్పు రూపంలో చేసుకొని తింటే మంచిది. డైరెక్ట్ పసర రూపంలో వేడి నీళ్ళలో మరిగించి తాగితే అదేంటంటే పేగులు పట్టుకునే అవకాశం ఉంటుంది. ఆ పసరం అనేది పేగులు పట్టుకుంటుంది. చిక్కటి రసం ఉంటుంది కదా, అది పేగులు పట్టుకునే అవకాశం ఉంటుంది. అందుకనే ఈ కిడ్నీలో రాళ్ళు పరిమాణం కూడా ఎక్కువ సైజు ఉంటాయి, తక్కువ సైజు ఉంటాయి, చిన్న సైజుగా ఉంటాయి. అన్ని విధాలుగా అది బాగా అనారోగ్యానికి గురి చేస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఎప్పటికప్పుడు నొప్పి వచ్చినప్పుడు కూడా మీరు స్కానింగ్ కంపల్సరీగా ఉండాలి. స్కానింగ్ ఉండాలి, మెడిసిన్ వాడుతూ ఉండాలి. అదంతా వచ్చినా కానీ అదంతా భయపడిపోయి నాకు ఇంకోటి అయిపోద్ది అన్నంత ఆలోచన కలిగిస్తుంది అన్నమాట. అసలు నొప్పి, ఆ నొప్పి కిడ్నీలో రావడం నొప్పి, ఆ నొప్పి ఎవరు భరించలేము మనం, అసలు మన వల్ల కాని పని. కాబట్టి
మీరు విజయవాడ వచ్చి బాబాయ్ వాళ్ళ దగ్గర మెడిసిన్ వాడితే మీకు చక్కగా 5-6 సంవత్సరాల వరకు మీకు నొప్పి కానీ స్టోన్లు కానీ ఏ ఇబ్బంది లేకుండా పోతుంది. డైరెక్ట్ ప్యాచ్ రూపంలోనే చిన్న చిన్న ముక్కలు స్టోన్లు పగిలిపోయి ఇచ్చేస్తాయి. ఒక నెల రోజులు మాత్రానికి ఆ మెడిసిన్ వాడేటప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే పవర్ఫుల్ మందులు కదా, అవి పవర్ఫుల్గానే ఉంటాయి మందులు ఆయన ఇచ్చే మందులు. కాబట్టి ఆ మందులు వాడేటప్పుడు కొద్దిగా మనం కూడా వాటర్ ఎక్కువ తీసుకోవడం, కోడిగుడ్డు లాంటి టమాటా లాంటివి తగ్గించుకుంటే ఈ కిడ్నీలో రావడం నుంచి చాలా బయటపడే మార్గం ఉంటుంది. మన వెంకీ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్, షేర్ చేయండి, మరియు కామెంట్ చేయండి, లైక్ చేయండి. మరి ఇలాంటి ఎన్నో విషయాలు మీకు తెలుసుకోవాలనుకుంటే ఒకవేళ మీకే కానీ కిడ్నీ స్టోన్స్ వల్ల బాధపడుతుంటే కామెంట్ చేయండి. దానికి ఏదో ఒకటి నేను చెప్తూ ఉంటాను. అంటే నువ్వు డాక్టర్ అని అడగచ్చు మీరు, కాకపోతే డాక్టర్ కాదే కానీ ఇలాంటి ఎన్నో ఇప్పుడు దగ్గర 7 సంవత్సరాలు నాకు కిడ్నీ స్టోన్స్ అనేది వస్తూ ఉండేవి. అయితే నేను బాబా డాక్టర్ దగ్గర ముందు వాడడం తర్వాత తగ్గింది. అది మీకు వచ్చిన ఇబ్బంది ఏది అనేది కామెంట్ చెప్తే దానికి మాత్రం నేను కూడా చెప్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.